వెయ్యి సంవత్సరాల నుండి ఒక నాగుపాము గుహకు కాపలా కాస్తుందంటే నమ్ముతారా? నమ్మలేరు కదూ. ఈ ఆశ్చర్యం వచ్చేసి నంద్యాల జిల్లా కొలింగుండ్ల మండలంలో ఉన్న నీలబెలుం టెంపుల్లో అయితే ఉంది. ఈ ఆశ్చర్యాన్ని మనం కూడా చూద్దాం పదండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆ గుహ. ఈ గుహలోకి ఇలానే వెళ్ళాలన్నమాట. ఈ మర్రి చెట్టు చూడండి, దీనికి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం నుండి ఈ గుహలో నుండి అయితే ఇది వచ్చిందన్నమాట. ఇక్కడ మనకి ఇదే నిదర్శనం. ఈ చెట్టును చూడండి ఎంత పెద్దగా ఉందో. పదండి ఇంకా లోపల వింతలు, విశేషాలు, అద్భుతాలు అన్నీ వెళ్ళి చూసేద్దాం. ఇంత ఒక ప్రకృతి సహజ సిద్ధంగా ఫామ్ అయిన గుహలు అన్నమాట ఇవి. ఎన్నో ఏళ్ల క్రితం నుండి వెలుగులోకి వచ్చాయన్నమాట. ఈ గుహలు వందల సంవత్సరాల క్రితం నుండి ఏర్పడినవి. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి సహజ సిద్ధంగా ఉన్న గుహలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ లోపల మొత్తం రాతి పుట్టలు, రాతి శివలింగాలతో ఉన్నాయి. ఈ గుహల గోడల మీద ఎక్కువగా పాము చర్మాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే ఈ గుహల్లో చాలా దేవతా సర్పాలు ఉన్నాయంట. అవి ఎక్కువగా ఇక్కడ తిరగాడడం వల్ల అలా వాటి ఆనవాళ్ళు అయితే పడ్డాయి. ఈ గుహలో పూర్వం మునులు తపస్సు చేస్తూ ఉండేవారట. అలా తపస్సు చేసినప్పుడు ఇక్కడ ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ శివుడు ఉన్నందుకు గంగ కూడా ఉద్భవించింది. ఈ నీరు ఇక్కడికి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలీదు. కానీ కటిక ఎండాకాలంలో కూడా ఈ గుహలో నీళ్లు ఉండటం చాలా విశేషం. అలాగే ఇక్కడ నుండి ఏదైనా వస్తువును దొంగలించి మన ఇంటికి తీసుకెళ్తే కనుక మన ఇంటి ఆవరణంలో పాములు ఎక్కువగా కనపడతాయంట. ఇంకా ఈ గుహలో ఉన్న ఈ ఊటలో స్నానం చేస్తే ఏవైనా రోగాలు ఉన్నా కూడా పోతాయి అని చిన్న పెద్ద ముసలి ముతక అందరు కలిసి స్నానం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ కార్తీక మాసంలో చాలామంది ఈ క్షేత్రాన్ని దర్శించి స్నానం ఆచరించి వెళ్తూ ఉంటారు. ఈ గుహలో నుండి బయటకు వస్తే మనకు శ్రీ 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 నీలబెలుం మల్లేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇది అతి ప్రాచీనమైన దేవాలయం. ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో సూర్యుడి కిరణాలు నేరుగా ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని తాకుతాయంట. అంతటి మహిమాన్వితమైన శక్తి గల ఆలయం. ఈ కార్తీకాల్లో 4వ సోమవారం చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ వైభవంగా నీలబెలుం తిరునాళ్ళు కూడా జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన ప్రాచీనమైన దేవాలయాలన్నీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. వీలైనప్పుడు మీరు కూడా వెళ్ళి సందర్శించండి. ఈరోజు మనం ఈ నీలబెలుం గుడి చరిత్ర గురించి మనం ఇక్కడ ఉన్న స్వామివారిని అడిగి మనం కూడా కొద్దిగా తెలుసుకుందాము. స్వామివారిని అడుగుదాం ఇక్కడ చరిత్ర గురించి. స్వామి, ఇక్కడ ఏం చరిత్ర, ఈ గుడి గురించి, ఆ గుహ గురించి కొద్దిగా చెప్పండి స్వామి. ముందు భూములు పండిస్తున్నారంట. పండిస్తుంటే ఆవు దినం మేసిపోతుందంట. ఎక్కడ పోతానని చూడాలని ఆయన ఒకరోజు నిద్ర మేలుకున్నాడంట. మేలుకొని అవమ్మడి పోయినాడంట. లోపలికి గుహలో పోయిందంట. మునీశ్వరులు ఉన్నారంట లోపల. మునీశ్వరులు తపస్సు చేస్తున్నారు. దేవతలే అనుకో, నరులే నారాయణుడు. వాళ్ళు ఏం ఊరం కోరుకుంటున్నారా, కోరుకోమంటే అప్పుడు ఎరికాలం కదా, అన్నమే కదా మానవునికి ఆధారం. అన్నం ఆకలి కాకుండా కోరుకున్నాడంట. ఇక అన్నం ఆకలి కాకుండా అడిగినారంట, ఇచ్చినామన్నారంట. కోరుకున్న వరాన్ని వాళ్ళు ఇచ్చినారు. మునీంద్రులు ఇచ్చే ఎన్నాలని ఉంటాడు, భార్య అలా నాయనకు పిల్లలకు చెప్పకుండా దాచుకుంటాడు. ఆ విషయం చెప్తే ఎవరికైనా కానీ తల వదిలి సత్తామన్నారట వాళ్ళు, భార్య అందరూ. చెప్పాల్సిందే కదా, దాచుకుంటే దానికి కాదు ఎన్నాలని. చెప్పినాడు, తల వదిలి చచ్చినాడు. ఇది మళ్ళీ తర్వాత అక్కడ ఆయన కోంటి ఆయన, కోంటి ఆయన అయితే పుణ్యకి వచ్చి ఇక్కడ గుడి నిర్మించినాడు ఆయనే. కరాపల్లి అని అలగడ దగ్గర కోంటెళ్ళని వాళ్ళు నిర్మించినాడు అక్కడ. అప్పటి నుండి బాగా జరుగుతుంది ఇక్కడ. ఇది కలి చెట్లు ఉన్నాయి, తెలుసు కదా. కలి చెట్టు కొడుతున్నారంట. కొడతా ఉంటే పాము నాగపాము కానొచ్చిందంట. వాళ్ళకు కానొచ్చింటే కొట్టకూడదని పెద్దోళ్ళు
నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఆ కలి చెట్లను కొట్టకూడదని నిర్ణయించుకున్నారు అప్పటి నుండి. పొలం ఉండే. అవునవునులేండి, ఇదంతా ఎక్కడ అడవి సుమారు. అప్పుడు పెద్ద విమానాలు అయిండే. అవునవునులేండి. పర్సెంట్ పాము కానీ వచ్చింటే మానుకున్నారు వాళ్ళు. అప్పటి నుండి ఇంకా బాగా వైభవంగా జరుగుతా ఉంది. పెళ్ళిళ్ళు ఇప్పుడు రేపులాక్ మన్నాడే కదా ఇక్కడ నేలబెల్లం పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. పెళ్ళిళ్ళు జరుగుతాయి. చాలా ప్రసిద్ధమైనది అయితే ఈ ఆలయం. మంచి నిధి కదా ఇది. అవునవునులేండి. ఇది మునియందులో ఉండే స్థలం ఇది. ఆ, ఇది కానీ అక్కడ వచ్చింది ఎక్కడ బాలపన కొనుక్కొని బాలపక్క బాలపన చూసినారా? లే స్వామి విన్నాం కానీ ఎప్పుడు కొన అక్కడ బాలపన కొన అన్ని పనులు కిందనే ఉన్నాయి. గుళ్ళందు చూసినారు లేదా? పోయినారా? విన్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు స్వామి. మరి అది బాగా పని కిందనే గుళ్ళని ఉండేది. రూమ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, బాగా బాగా జరుగుతుంది అక్కడ కూడా. అవును, పాము వచ్చి పోతా ఉన్నాయి ఈ గుహలో నుండి ఈ శివుని దగ్గరికి. ఎక్కడి నుండి వస్తుందో మరి డైలీ వచ్చిపోయేది అయితే. వచ్చిపోతాను అప్పుడు. అది ఎవరిని ఏమన్నది? దేవతా పాము. దేవత పాము, దేవతా సర్పం కాబట్టి ఎవరిని ఏమనేది కాదు, హాని చేసేది కాదు. నాగేంద్ర కదా, నాగదేవత. అవునవునులేండి. అట్లా ఆ గుహలో నుండి వచ్చేది. లోపలికి ఎవరైనా మైలాన్యులు పోతారు కదా, పాము కానీ వస్తుందంట. అట్లా వెళ్తే మాత్రం మైలైనా మైలాన్యులు పోకూడదు అన్నమాట, లోపలికి పోకూడదు. అవునవును, స్నానం చేసి పోవాలి.